హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం మాత్రం చదువుతున్నాను. ఒకసారి చూడండి. 27వ వచనం మాత్రమే. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అందరూ ఆమేనండి. మనుషులు ఏమవుతారట? చనిపోతారట. రాత్రి ఆలోచన చేశాను, ఈరోజు ఏం మాట్లాడితే బాగుంటుందా అని. చాలాసేపు ప్రార్థనలో ప్రభువుని అడుగుతూ ఉండగా, ఈ పర్టికులర్ లెంటన్ సీజన్లో యేసు క్రీస్తు యొక్క శిలువ మరణాల్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అనేక సంఘాల్లో ఈ ధ్యానాలు కలిగి ఉన్నారు అందరూ. యేసు ప్రభు యొక్క మరణాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మన మరణం కూడా ఒకసారి ధ్యానం చేసుకుంటే మంచిదని నాకు అనిపించింది అనమాట. మనకు కూడా మరణం అనేది ఒకటి ఉంది. అది ఎలాగొస్తుంది, ఆ మరణం మనకి ఎలా సంభవిస్తుంది అనేది కూడా తెలుసుకుంటే మంచిది అని దేవుడు నాలో ఈ ప్రేరేపణ కలిగించాడు. అందుకనే ఈ రీతిగా నేను సిద్ధపడి మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ రోజున బేసిక్గా నేను మరణాన్ని గురించే మాట్లాడతాను మీ అందరితో. మనం అడగకుండా మనకు వచ్చేవి 3 ఉన్నాయండి. అడగకుండా మనకు కలిగి. మొదటిది ఏమిటి అని అంటే వృద్ధాప్యం, ఓల్డ్ ఏజ్ అని అంటాం. అడగాల్సిన పని లేదు. దేవుడు ఆయుష్నిస్తే ముసలోళ్ళం అయిపోతాం డెఫినెట్గాను కదా. అడగకుండా వస్తుంది ఇది. రెండోది అడగకుండా వచ్చేది ఏమిటనంటే వ్యాధులు లేదా రోగాలు. ఇవన్నీ అడగకుండానే వచ్చేస్తాయి మనకి. వాటి కొరకు మనం ఏమి అడిగి పొందుకోవాల్సిన అవసరం ఉండదు. జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది, కీళ్ళవాపులు వచ్చేస్తాయి, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, నానా రకాలైనటువంటి వ్యాధులకి గురైపోతాం. అడగకుండానే వచ్చేస్తుంది. మూడోది అడగకుండా మనకు కలిగేది ఏమిటి అంటే మరణం. ఇది కూడా మన పర్మిషన్ ఏం తీసుకోదు, రావాలా వద్దా అని అడగదు మనల్ని. మరణం అందరికీ సంప్రాప్తి అవుద్ది. దేవుని వాక్యం అలాగే సెలవిస్తా ఉంది. మనుషులు ఒక్కసారే మృతి నొందవలెను, అటు తర్వాత తీర్పు. ఇప్పుడు తీర్పు గురించి ఉదయకాలం నేను మాట్లాడడం లేదు, కానీ మరణాన్ని గురించే మాట్లాడతాను. సో మూడోది అడగకుండా వచ్చేది ఏమిటంటే మరణం. ఈ మరణాన్ని గురించి 3 రకాలైనటువంటి మరణాలని బైబిల్ చెప్తా ఉంది. మనుషులకి కలిగేవి 3 రకాలైన మరణాలు. మొట్టమొదటిగా ఆ 3 రకాలైన మరణాలు ఏంటో ఒట్టిగా మీకు టైటిల్స్ ఇచ్చేస్తాను. ఆ తదుపరి వాటిని వివరిస్తాను నేను. ఫస్ట్ కైండ్ ఆఫ్ డెత్, మొదటి రకపు మరణం ఏంటంటే ద ఫిజికల్ డెత్ అంటాం మనం. ఫిజికల్ డెత్ అంటే భౌతిక మరణం, శరీర మరణం. అంటే మన శరీరం చచ్చిపోద్ది, మనం చచ్చిపోతామని అర్థం అన్నమాట. ఇది భౌతిక మరణం. రెండవ మరణం ఆధ్యాత్మికమైన మరణం, స్పిరిచువల్ డెత్ అంటారు దీన్ని. ఆధ్యాత్మికమైన మరణం ఇదేంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక మూడవ మరణం ఏంటంటే బైబిల్లో రాయబడిన మరణం ఏంటంటే రెండవ మరణం అన్నాడు. సెకండ్ డెత్ అనే మాట ఉపయోగించబడింది. అదేంటో వివరిస్తాను కాసేపు ఆగి. సెకండ్ డెత్ అనే మాట కూడా ఉపయోగించబడింది. అది 3వ రకమైన మరణం అన్నమాట. సో ఈ రోజున ఈ 3 మరణాలు ఏమిటో చూద్దాం కాసేపు మనం. అలాగా ప్రభు సన్నిధిలో వాక్యానుసారంగా కొద్దిసేపు ధ్యానం చేసుకొని ఏ రీతిగా మన మరణానికి మనం సిద్ధపడి ఉండాలో కూడా తెలుసుకుందాం దేవుని బిడ్డల. మొట్టమొదటిగా ఫిజికల్ డెత్ గురించి మనం ఆలోచన చేస్తాం. భౌతిక మరణాన్ని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ఇది 2 రీతిలుగా భౌతిక మరణం మనకు వస్తుంది. ఒకటేంటనంటే యాక్సిడెంట్స్ ద్వారా, లేకపోతే హార్ట్ అటాక్స్ ద్వారా, లేకపోతే సునామీ వచ్చో, ఎర్త్క్వేక్ వచ్చో, ఓ జబ్బు చేసో, అనేక దినాలుగా బెడ్ మీద పడి ఉండి నవిసి చనిపోవడం జరుగుతుంది. సో ఈ రీతిగా వచ్చేటువంటి మరణం ఒకటి ఉంది అందరికీ. కొంతమంది చంపబడతారు, కొంతమంది హింసింపబడతారు,
ఆ హింసకు గురై మరణిస్తారు దేవుని బిడ్డలారా. మరి కొంతమంది హతసాక్షులైపోతారు. ప్రభు కొరకు హతసాక్షులు అంటే క్రీస్తు నిమిత్తమై చంపబడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ రీతిగా కూడా మరణాన్ని ఎదుర్కొంటారు వాళ్ళు. సో ఫిజికల్ మరణం, భౌతికమైన మరణం అన్నప్పుడు ఇన్ని రీతులుగా ఈ మరణం మనుషులకు సంభవించేటువంటి అవకాశం ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది కాకుండా మనం ఆలోచన చేయాల్సినటువంటిది ఫిజికల్ డెత్లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ ఉదయకాలం. అదేమిటంటే దేవుడు అనుమతించే మరణం ఒకటి ఉందండోయ్. దేవుడే మరణాన్ని కలిగిస్తాడు కొంతమంది జీవితాల్లో. అది చాలా ప్రాముఖ్యం. అది తెలుసుకోవడం ఎంతైనా అవసరత ఉంది మనకి ఈ ఉదయకాలం. కొన్ని యాక్సిడెంటల్గా, నార్మల్గా, స్వభావ సిద్ధంగా అందరికీ కలిగేటువంటి మరణం వచ్చేస్తుంది అందరికీ. అది ఒకటవుతే మరొకటి కావాలని దేవుడే అనుమతింపచేసేటువంటి మరణం ఒకటి ఉంటుంది. అది తెలుసా మీకు? దేవుడే చంపేస్తాడు కొంతమందిని, కావాలని చంపేస్తాడు. అలా కూడా ఉందన్నమాట. సో అదేంటో చూద్దాం ఒకసారి మనం. దేవుడు కలగచేసే మరణం ఎలాంటిది, ఎవరికి ఆ మరణం అనేది ఒక 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్స్ ఉన్నవారు మొదటి దినవృత్తాంతముల గ్రంథాన్ని తీయండి దయచేసి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయం నేను 13వ వచనం చదువుతున్నాను. పేజ్ నెంబర్ 343, పాత నిబంధనలో పేజ్ నెంబర్ 343. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయం నేను 13వ వచనం చదువుతున్నాను. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ఏమి చేసి ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకును సౌలు ఏమాయను? హతమాయను. ఎవరు హతం చేశారు? దేవుడే హతం చేశాడు. సౌలు హతమాయను అనుంది ఇక్కడ. దేవుడు అనుమతింపజేశాడు ఆ రీతిగా సౌలు చావడానికి. యాక్చువల్గా సౌలు తన కత్తి మీద తానే పడి చచ్చిపోతాడు. మీరు తర్వాత టైం ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి సమయాల గ్రంథం తీస్తే మీకు తెలుస్తుంది. 28వ అధ్యాయంలో తన కత్తి మీద తానే పడి చచ్చిపోతాడు. అలాగా చావడానికి ప్రేరేపించబడింది ఎందుకనంటే ఈ కర్ణ పిశాచం వెంట పడిపోయాడు. దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుణ్ణి ఆశ్రయించడానికి ఇష్టపడలేదు. దేవుని చేత ఏర్పరచబడి రాజుగా నియమించబడినటువంటి సౌలు ఒక దశ వచ్చే లోపల దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికి ఇష్టపడక తాను కర్ణ పిశాచాన్ని సంప్రదించినట్టుగా, అక్కడ సలహా తీసుకుంటున్నట్టుగా, ఈ దురాత్మల్ని సంప్రదించినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది దేవుని బిడ్డలారా. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇతడు యెహోవా ఆజ్ఞను గైకొనక యెహోవా దృష్టి ఎడల ద్రోహము చేశాడు. అట్ ద సేమ్ టైం యెహోవా యొద్ద విచారణ చేయలేదను. విచారించుట వేరు, విచారణ చేయటం వేరు. విచారించుట అంటే నువ్వు బాధపడటం, నువ్వు చింతించడం. విచారణ చేయటం అంటే సంప్రదించడం, ఆయన దగ్గర సలహా తీసుకోవడం, ఆయన అడిగి తెలుసుకోవడం. అది విచారించడం అంటే. కనుక ఒక విశ్వాసిగా నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు, ఎవరిని నమ్ముకుంటున్నావు, ఎవరిని సంప్రదిస్తున్నావు, ఎవరి సలహా తీసుకుంటున్నావు, ఎవరి చిత్తాన్ని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు నీ వ్యక్తిగత జీవితంలో అన్నది ప్రశ్న ఈ ఉదయకాలం. కనుక దేవుని బిడ్డలంగా దేవుడు మన నుండి ఆశపడేది ఏంటంటే, ప్రతి విషయంలోనూ మనం ఆయన్ని ఆశ్రయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి విషయంలోనూ ఆయన యొద్ద సలహాలు అడగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన చిత్తమేంటో తెలుసుకునే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని బిడ్డ. అలాగా మనం ఉండక మనం వాళ్ళని వీళ్ళని సంప్రదించి, ముఖ్యంగా ఈ దురాత్మల్ని కానీ శకునాల్ని కానీ మూఢనమ్మకాల్ని కలిగి ఉండి దేవునికి దూరం అయిపోయి దేవునికి ఆయాసాన్ని కలిగించే బిడ్డలుగా కంటిన్యూస్గా అలాగ మనం జీవిస్తూ ఉన్నట్లయితే డెఫినెట్గా మన మీదకి మరణం వచ్చే ఛాన్స్ ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తాడు.
అబ్రప్ట్గా నీ జీవితం దేవుడు తీసేస్తాడు. అబ్రప్ట్గా చనిపోతావు. దేవుడు కొంత టైం ఇస్తాడు నీకు ఆయన దగ్గర రావడానికి, ఆయన ఆశ్రయించడానికి, ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి, ఆయన చెప్పింది చేయడానికి దేవుడు కొంత అవకాశం ఇస్తాడు. మనందరికీ ఒక పీరియడ్ ఇస్తాడు దేవుడు. ఆ పీరియడ్లో మనం సరి చేసుకోవటం అంటూ జరగకపోతే ఇంకా దేవుడు కట్ చేసి పడేస్తాడు అన్నమాట. అయిపోయింది, ఇంకా నీకు ఎక్కువ ఛాన్స్ ఇవ్వడం జరగదంటాడు దేవుడు. కనుక దేవుడు నీకు ఎంత కాల పరిమితిని నియమించాడో అది ఎవరికి తెలియదు. అది ఎంతకాలం వరకు ఉంటుంది అనేది ఎవరికి తెలియదు దేవుని బిడ్డలారా. కానీ దేవుడు అలాగే నియమించి పెడతాడు. ఆ నియమించినటువంటి కాల పరిధిలోనే మన జీవితాన్ని మనం సరిచేసుకొని ప్రభుని ఆశ్రయించే వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సో దేవుడు అనుమతించేటువంటి మరణాల్లో మొదటి మరణం ఏమిటనంటే, మనము ఆయన ఎడల ద్రోహం చేసిన వారుగా ఉండి, ఆయన యుద్ధ విచారణ చేయకుండా, ఆయన ఆశ్రయించకుండా, దురాత్మల వెంట మూఢనమ్మకాల వెంట పడిపోతూ విశ్వాసంగా ఆయనకి ఆయాసాన్ని కలిగించేటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే డెఫినెట్గా మన మీదకి మనమే మరణం తెచ్చుకునే వారంగా ఉంటామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మొదటి విషయం. ఇక రెండవది, దేవుడు అనుమతించేటువంటి మరణం ఇంకొకటి ఉంది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం తీయండి దయచేసి. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం. మనకు అందరికి తెలిసిన స్టోరీ ఇది. 5వ అధ్యాయంలో మొదటి 5-6 వచనాల్లోనే ఉంది. అననీయ సపీరాలు ఇద్దరు కూడా భార్యాభర్తలే. వీళ్ళిద్దరట ఒక పొలం అమ్మారట. ఆ పొలం అమ్మగా వచ్చిన వెలలో కొంత దేవుని సన్నిధికి తీసుకుని వచ్చారు. తప్పేం లేదు. అమ్మగా వచ్చిన వెలంతా తీసుకొని రావాలని ఏం లేదు అక్కడ. నీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత తీసుకొని రావడం మంచిదే. వచ్చారు. అయితే ఇక్కడ పేతురు వాళ్ళని అడిగాడు, మీరు మొత్తం వెల తీసుకొచ్చారా అని అడిగాడు. అడిగితే ముందు భర్త గారు వచ్చారు. ఆయన మొత్తం అన్నాడు. యాక్చువల్గా తెచ్చింది మొత్తం కాదు, కొంతే. మొత్తం వెల తీసుకొచ్చాను అన్నాడు. అనగానే ఇక్కడ పేతురు ఒక మాట అంటాడు చూడండి, 4వ వచనం. ఏది 5వ అధ్యాయం 4వ వచనం. అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. ఏం చేశాడంటే ఇప్పుడైనా దేవునితో అబద్ధమాడాడు, పేతురుతో కాదు. యాక్చువల్గా తన ఆన్సర్ ఎవరికి ఇచ్చాడు? పేతురుకి ఇచ్చాడు. కానీ యాక్చువల్గా అబద్ధమాడింది ఎవరితో అన్నాడు పేతురు? దేవునితో అబద్ధమాడావు నువ్వు అన్నాడు. దేవుని సన్నిధిలో. అసలు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చిన్న విషయం ఇది, చాలా చిన్న విషయం. నువ్వు పరిశుద్ధాత్మకి విరోధంగా ఇలాగ నువ్వెందుకు చేశావు అని ఒక గద్దింపు మాట అన్నాడు పేతురు. అనగానే టక్కన అక్కడ పడి చచ్చిపోయాడు. మీరు ఊహించగలరా? సంఘంలో ఇలాగా డబ్బు విషయంలో ఒక గద్దింపు రాగానే ఆన్ ది స్పాట్లో అక్కడ పడి చచ్చిపోతే ఎవరన్నా, ఇంకెవడైనా డబ్బుతో ఆడుకుంటాడండి? ఎవడు ఆడుకోడు. డబ్బుని చులకనగా ఎవడు చూడ్డు. దేవుని డబ్బుని, దేవుని డబ్బు దేవుని కొరకు ఉపయోగించబడాలి. ఆమెనండి, అంతే. నువ్వు దేవుని సన్నిలో దేవుని డబ్బుని విచ్చలవిడిగా నేను ఖర్చు పెట్టేస్తున్నట్టు ఎలాగవుద్ది? దేవుడు ఈ రోజున మనల్ని ఇంకా బ్రతికించి పెట్టాడంటే ఆయన కృపదే. ఆ దినాల్లో పరిశుద్ధాత్ముడు కార్యం చేసినట్టుగా ఈ దినాల్లో దేవుడు కార్యం చేస్తే అసలు మన అందరం, కమిటీ వాళ్ళందరూ ఉండరు ఏ చర్చిలోనూ. ఈ సంఘం సంగతి నాకు తెలియదులే. ఏ చర్చిలో కమిటీ వాళ్ళు ఉండరు. నేను చాలా సంఘాలు తిరుగుతాను. ఈ చాలా చర్చెస్ గొడవ పడేది ఎక్కడంటే వాళ్ళకున్న డబ్బుతోనే గొడవ. బ్యాంక్ బ్యాలెన్సే. చర్చి డబ్బంతా బ్యాంకులో ఉండిపోయి గొడవ పట్టడం తప్ప ఇంక వేరే ఉండదు అన్నమాట. మరి ఎంత దేవుని కృపను పొందుకున్న వారం అండి ఈ రోజున మనం. భార్య 3 గంటల తర్వాత వచ్చిందట ఆమె గారు. 3 గంటలు ఆలస్యంగా వచ్చింది మందిరానికి. ఆమె వస్తే ఆమెను అడిగాడు, అమ్మా వెల ఇంతేనా? ఇంతేనండి అన్న. ఆమె కూడా, ఇగో మీ ఆయన్ని తీసుకెళ్ళిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు,
అనగానే ఆమె పడి చచ్చిపోయింది. భార్యాభర్తలు ఇద్దరు ఒకే రోజున 3 గంటల వ్యవధిలో చచ్చిపోయారు మందిరంలో. విషయం ఏంటంటే ఈరోజు అలాంటి దైవజనులు లేరు, అలాంటి పరిశుద్ధాత్మ కార్యం జరగట్లేదు చర్చెస్లో. అందుకనే బతికిపోయాం మనంతా. ఇక్కడ ఏమన్నా చూసారా మీరు? చూడండి ఒక మాట, అక్కడ రాయబడిన మాట ఏంటనంటే 11వ వచనం, సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ ఏం జరిగింది? మరి ఏంటి భయం కలగదేటి? టక్కని ఇద్దరు భార్యాభర్తలు చచ్చిపోతే భయం ఉండదేటి? సంఘమంతటికి భయం కలిగింది. ఇక్కడ జరిగింది ఏంటంటే మోసం, అబద్ధం, డిసెప్షన్. దేవుని సన్నిధిలో అబద్ధం ఆడేశారు. దేవునికి ఇవ్వాల్సిన కానుకల విషయంలో ఎక్కడో మోసం జరిగింది. నువ్వు ఎంత ఇవ్వాలనుకున్నావు ఇచ్చేయి, ఇచ్చినంతో చెప్పేయి, అంతేగాని దానికి ఎందుకు ఇంకా వెనకాడటం? ముసుగులో గుద్దులాట ఎందుకు అబ్బాయి? ముసుగులో గుద్దులాట ఎందుకు? ఇంకా నేను ఇంత ఇవ్వగలను ప్రభా, ఇచ్చేయి. ఇంత ఇస్తానని చెప్పి కొంత ఇచ్చి మొత్తం ఇచ్చానని చెప్పి నానా విధాలుగా దాని మీద గొడవ పెట్టేసుకొని, నేను ఇచ్చిన డబ్బంతా నా లెక్కలోకి రాలేదు, నా అకౌంట్లోకి పడలేదు, నా పేరు రాయలేదు మీరు అనేసి గొడవ పెట్టేసుకుంటాం మనం కొంచెం. దేవునికి ఇచ్చావు, గమ్ము నోరు మూసుకురాదా? నువ్వు పాస్టర్ గారికి ఇవ్వలేదు కదా, నువ్వు సంఘ పెద్దలకి ఇవ్వలేదు కదా, నువ్వు ట్రెజరర్ గారికి ఇవ్వలేదు కదా, దేవునికి ఇచ్చావు కానుక, గమ్ము నోరు మూసుకో. దేవుడు ఎలా వాడుకుంటాడు ఆ డబ్బుని. అందరూ ఆమెను అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనండి ఆమెను. అంతే. దేవుడికి ఇచ్చిన తర్వాత అది నీది కాదిక, అది నీది అనుకుంటే నువ్వు పొరపడ్డట్టే. దేవుని బిడ్డ, నువ్వు పొరపడ్డట్టే. దేవుని మహాకృప చేత బతికిపోతున్నాం మనం. చులకనగా చూడబాకండి దేవుని కృపని. వచ్చేస్తుంది శిక్ష, వచ్చేస్తుంది, జాగ్రత్త. అప్పుడు తట్టుకోవటం, తప్పించుకోవటం కష్టం సుమా. ఇది రెండవది, దేవుడు అనుమతించే మరణం ఇది. ఇక్కడ డైరెక్ట్గా వీళ్ళు చనిపోవడానికి కారణం ఏంటంటే దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే మొత్తేసాడు ఇద్దరిని. పేతురుని బట్టి చావలేదు వీళ్ళు, పరిశుద్ధాత్ముడే చంపేశాడు. పరిశుద్ధాత్మకు విరోధంగా వీళ్ళు మాట్లాడారు, క్రియ జరిగించారు, దేవుడు తీసేసుకున్నాడు. అయిపోయింది, లైఫ్ అయిపోయింది. ఇప్పుడు మూడోది చూద్దాం, అపోస్తలుల కార్యం. అందుకని ఇక్కడ ఒక మాట మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. గలతీ 6:7 ఏమనుందండి? దేవుడు వెక్కిరింపబడడు. అందరు చెప్పండి, ఏమంట? దేవుడు వెక్కిరింపబడడు అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ఎవరు మోసం చేయలేరని. నువ్వు మనుషులు మోసం చేయొచ్చేమో కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. గాడ్ కెనాట్ బి మాక్డ్ అని అన్నాడు. దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. గలతీ 6:7. మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటే కోస్తాడు. యు కెనాట్ డిసీవ్ గాడ్. దేవుణ్ణి నువ్వు మోసం చేయలేవు, దేవుణ్ణి భ్రమ పెట్టలేవు, దేవుణ్ణి కండ్లు కప్పలేవు. గుర్తుపెట్టుకో, దేవుడికి అన్నీ తెలుసు, ఆయన అన్నీ చూస్తుంటాడు పైన నుండి. కాకపోతే ఏంటంటే మనకి లాంగ్ రోప్ ఇస్తాడు, కొన్నిసార్లు అవకాశం ఇస్తున్నాడు అంతే. నువ్వు చావట్లేదు గనక మంచివాడివని కాదు అక్కడ, నువ్వు చావట్లేదు గనక నువ్వు చేసింది మంచి పని అని కాదు అక్కడ. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడని తెలుసుకోవాలి నువ్వు. అది ఏదో ఒక రోజున నీలో ఆ పశ్చాత్తాపం వస్తుందని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఆ మార్పు వస్తుందని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దాన్ని బట్టి నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవడం ఎంతైనా మంచిది దేవుని బిడ్డ. ఇప్పుడు అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంకి రండి దయచేసి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. 23వ వచనం, అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ఏం చేశాను? ప్రాణం విడిచిన. ఎవరితను? హేరోదు. అందరు చెప్పండి, ఎవరు? హేరోదు. ఏం చేశాడట ఇతను? దేవుని స్థానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇతనిలో ఒక గర్వం వచ్చేసింది, నా అంతటి వాడు లేడని. విర్రవీగిపోయాడు, దేవుణ్ణి ఘనపరచలేదు.
ఆయన చుట్టూన్నటువంటి వారు, అబ్బా మీరు దైవ స్వభావం కలిగిన వారు అనే లోపల మురిసిపోయాడు, బాగా మురిసిపోయాడు. నిజంగా నేను దైవ స్వభావం కలిగిన వాడిని అనుకున్నాడు, నేను గొప్పవాడిని అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే మన జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి ప్రభువుని బట్టి మనకు కలిగిందని మనం అనుకోవాలా. ఆ స్థితిని బట్టి మనం అతిశయించకూడదు. కొంతమంది వారుకున్న చదువుని బట్టి అతిశయిస్తారు. నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, నాకు ఇన్ని పోస్టులు ఉన్నాయి, నాకు ఇంత హోదా ఉంది, నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇన్ని బంగళాలు ఉన్నాయి, నాకు ఇన్ని కార్లు ఉన్నాయి, నేను ఇన్ని స్థలాల్లో పనిచేశాను, నాకు ఇంత క్యాడర్ ఉంది. అయితే ఏటట, అయితే ఏటే? నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు యు ఆర్ సేమ్, నువ్వు ఒకటే, ఆయన సన్నిధిలో నువ్వు ఒక్కటే, అందరిలాగే నువ్వు ఆయన బిడ్డవే, ఆయన ఆరాధించడానికి వచ్చినటువంటి ఒక విశ్వాసి మాత్రమే. ఇక్కడ నిన్ను నువ్వు హెచ్చించుకుంటే కుదరదబ్బాయ్. నేను ఒరిస్సాలో భువనేశ్వర్కి వెళ్తుంటాను అప్పుడప్పుడు. అక్కడ చర్చ్లో ఒక యూనియన్ చర్చ్ అనుకోండి, యూనియన్ చర్చ్. ఆ చర్చ్ పెద్దదండి. అక్కడికి వెళ్తాను నేను వాక్యం చెప్పడానికి. ఫ్రంట్ రోలో గవర్నర్ గారు వచ్చి కూర్చుంటారు. అక్కడ గవర్నర్ గారు, చర్చ్ వాళ్ళు కనీసం ఒక ఫ్లవర్ బొకే కూడా ఇవ్వరు ఆయనకి. గవర్నర్ గారు వచ్చారని చెప్పి ఫ్లవర్ బొకే కూడా ఇవ్వరు. వాళ్ళ గన్మ్యాన్స్ అందరినీ గేట్ అవతల నిలబెట్టేస్తాడు ఆయన. ఎవరు లోపల రావద్దంటాడు. ఒక్కడే వచ్చి అక్కడ కూర్చుంటాడు. ప్రసంగం అయ్యి దీవెన, ఆ లాస్ట్ ఆశీర్వాదం ఇచ్చేదాకా అక్కడే కూర్చుంటాడు ఆయన. సెక్రటరీ గారు అనౌన్స్మెంట్స్ చేసేటప్పుడు వి వార్మ్లీ వెల్కమ్ అవర్ ఆనరబుల్ గవర్నర్ అంటాడు, అంతే. ఒక దండేసుడు లేదు, షాల్ గప్పుడు లేదు, ఒక ఫ్లవర్ బొకే ఇచ్చుడు లేదు. ఆయన అంత సింపుల్ మ్యాన్. ఆయన దేవుని సన్నిధిలో ఒక ఆరాధనలోకి వచ్చిన తర్వాత నీ హోదా పనికిరాదు ఇక్కడ, నీ క్యాడర్ పనికిరాదు ఇక్కడ. మనం అందరము ఆయన ఆరాధించడానికి వచ్చాం, మనల్ని మనం హెచ్చించుకోవడానికి కాదు ఇక్కడ. నేను ఎవరినో తెలుసా అంటే ఎవరివైతే ఏంటి? వచ్చింది ఆయన ఆరాధించడానికి, ఆయన్ని గణపరచడానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆయన ఎదుట మనల్ని మనం తగ్గించుకొని ఆయన్ని గణపరచడానికి మనం వచ్చాం. ఆయన్ని గణపరచడం మానేసి నీ ఘనత కొరకు నువ్వు ప్రయాసపడితే మరణం వచ్చేస్తే జాగ్రత్త. ఇక్కడ ఎంత కఠినమైన మాట రాశాడంటే పురుగులు పడి చచ్చిపోయాడు. జాగ్రత్త సుమా, దేవుని స్థానాన్ని తీసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయబాకు. కొంతమంది వాళ్ళకున్న ఆస్తిపాస్తులను బట్టి, వాళ్ళకున్న హోదాలను బట్టి దేవుణ్ణి లెక్క చేయరు అసలు. మాది ఒరిజినల్గా ఖమ్మం, మా నేటివ్ ప్లేస్. ఇప్పుడు మేము గత 20 సంవత్సరాలుగా బెంగళూరులో ఉంటున్నాం, ఫ్యామిలీ అంతా. ఒరిజినల్గా ఖమ్మమే. నేను ఖమ్మంలో ఉన్నప్పుడు ఒకసారి కొంతమంది యవనస్తులు, ఒక 5-6 యవనస్తులు డెన్మార్క్ నుండి వచ్చారు. డెన్మార్క్ దేశాన్ని నుండి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళందరినీ నేను బయటికి తీసుకెళ్ళాను. సైకిల్స్ మీద వెళ్ళాం, అందరం సైకిల్ దొక్కుంటే వెళ్తున్నాం. డెన్మార్క్ వేరే దేశం అనగానే అందరూ క్రైస్తవులై ఉండరు బేసిక్గా, అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో నేను సైకిల్ దొక్కుంటా వెళ్తూ వీళ్ళతో మాట్లాడుతూ ప్రశ్న అడిగాను వీళ్ళని, ఒక అబ్బాయిని, మీరు క్రైస్తవులేనా అని అడిగాను క్యాజువల్గాను. మీరు క్రైస్తవులేనా అని అడిగితే ఆయన వెంటనే ఏమన్నాడో తెలుసా అండి? మాకు దేవుడు అక్కర్లేదు అన్నారు ఆయన. మాకు దేవుడు అక్కర్లేదు, మీ ఇండియన్స్కి దేవుడు కావాలన్నారు ఆయన. మీ ఇండియన్స్కి దేవుడు అవసరం కానీ మాకు అక్కర్లేదు అన్నాడు. ఎందుకన్నాను నేను? ఎందుకనంటే మా గవర్నమెంట్ మాకు అన్నీ ఇస్తుంది. మాకు జబ్బు చేస్తే హాస్పిటల్ ఫ్రీ, ట్రీట్మెంట్ అంతా ఫ్రీ, మా ఇండ్లు ఫ్రీ, మా గ్యాస్ కనెక్షన్స్, మా ఎలక్ట్రిసిటీ అంతా మా గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేస్తుంది. మా ఎడ్యుకేషన్, మా పిల్లలకి చదువు అంతా మా గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. మాకు ఏది తక్కువ లేదు, కనుక మాకు దేవునితో పని లేదన్నాడు ఆయన. చూడండి అసలు ఆ మాట, మాకు దేవుడు అక్కర్లేదన్నాడు ఆయన. మీ భారతీయులకి దేవుడు కావాలి, ఎందుకంటే మీరు పేదోళ్ళు కదా అన్నాడు. ఎంత విచారకరమైన స్టేట్మెంట్ అదండి. తర్వాత చెప్పానులేండి దేవుని అవసరత ఏంటో ఆయనకి. కానీ కొంతమంది అలాగే విర్రవీగిపోతారనమాట. మాకు అన్నీ ఉన్నాయి, దేవునితో పని లేదు.
మేము జీవించగలం, మేము రాణించగలం. 10 సంవత్సరాలకు నా బిడ్డల కొరకు ఆస్తి సమృద్ధిగా నేను సంపాదించి పెట్టేశాను, ఇక డోకాలేదు అనుకుంటావు. మరో క్షణం నీ ఆస్తి పోద్ది, నువ్వు పోతావు. జాగ్రత్త. నీ బిడ్డలకు కూడా ఒక పైస మిగలదు. నువ్వు అనుకున్నట్టుగా ఉండదు లైఫ్. ఏమీ దేవుణ్ణి గణపరచన్నాడు, నువ్వు అయిపోతావు, చచ్చిపోతావు అన్నాడు దేవుడు. జాగ్రత్తగా ఉండాలి సుమా. దేవుడు అనుమతించే మరణం ఇదొకటి. ఇప్పుడు ఇంకొకటి మీకు ఇష్టం లేనిది ఒకటి చెప్తానే. 1 కొరింథీ పత్రిక. ఇప్పుడు దాకా ఇష్టం ఉన్నాయి ఏం కాదులే కానీ ఇష్టం లేనిది మరొకటి చెప్తాను. 1 కొరింథీ 11వ అధ్యాయం. ఇది మనకి బాగా తెలుసు, ఎందుకంటే ప్రతి వారం వింటున్నాం కనుక. ఇది బైబిల్లో ఉన్నది కనుక నేను చెప్పాలి కనుక చెప్తాను తప్పకుండా. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 29-30 వచనాలు. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు ఏం కలుగజేసుకుంటున్నాడు? శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు ఏమవుతున్నారు? బలహీనులను, రోగులను, చాలామంది నిద్రించుచున్నారు. నిద్రించుచున్నారంటే చనిపోతున్నారని అర్థం. 3 స్టెప్స్ ఇచ్చాడు ఇక్కడ. దేవుని మరణం ఎవరికి వస్తుందట? వివేచింపక దేవుని బల్ల కార్యక్రమంలో పాల్గొనేవాడికి. వివేచింపక పాల్గొనేవాడు ఉంటాడు. ఆడికి 3 జరుగుతాయి అన్నాడు దేవుడు, స్టెప్ బై స్టెప్. ఒకటి, ఫస్ట్ బలహీనత వస్తుంది అన్నాడు, ఆ తర్వాత రోగం వస్తుంది అన్నాడు, ఆ తర్వాత మరణం వస్తుంది, ఆ తర్వాత మరణం వస్తుంది. ఇది ప్రభు చెప్పిందే. ఈ 3 ప్రభు ఇచ్చేయే. మొన్నటిదాకా బాగానే ఉన్నాడండి, సడన్గా ఎందుకో వీక్నెస్ వచ్చేసింది అంటారు. వీక్నెస్తోనే మా ప్రారంభం అవుతుంది. బలహీనత వస్తుంది ఫస్ట్, ఆ తర్వాత ఒక రోగం బయటపడుతుంది, ఆ తర్వాత మరణం వస్తుంది. ఎవడికట? అయోగ్యంగా పాల్గొనేవాడు, యోచింపకుండా పాల్గొనేవాడు. నేను సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్, నాకు బాగా తెలుసు మా సిఎస్ఐ వాళ్ళ సంగతి. ఎంతోమంది త్రాగుబోతులు ఉన్నారు, దీంట్లో వచ్చి పాల్గొంటారు బల్లలో. మా సిఎస్ఐ వాళ్ళే మా చర్చిలో. వ్యభిచారులు ఉన్నారు, వచ్చి పాల్గొంటారు దీంట్లో. సంఘ పెద్దలే. 2 భార్యలు కలిగిన వాళ్ళు వచ్చి దీంట్లో పాల్గొంటారు, నాకు తెలిసిన వాళ్ళే. కానీ బ్రతికేస్తున్నారు, దేవుని కృపను బట్టి బ్రతికేస్తున్నారు వాళ్ళంతా. వివేచించక తిని త్రాగువాడు బలహీనతకును, రోగమునకును, మరణమునకును పాత్రుడకును. జాగ్రత్త సుమా. ఇష్టం వచ్చినట్టుగా వచ్చి దీంట్లో పాల్గొంటానంటే కుదరదు. నేను సంఘ పెద్దను కనుక నేను కంపల్సరిగా నేను దీంట్లో పాల్గొనాలంటే కుదరదబ్బాయ్. నీ జీవితం దేవుని ఎదుట సరిగుంటే రా, నీ పాపాలు ఒప్పేసుకుంటే రా, ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తుంటే రా, శనివారం సిద్ధపడి ఉంటే రా, దీంట్లో పాల్గొని దీంట్లో చెయ్యి. లేకపోతే దేవుని ఉగ్రతకు పాత్రుడైపోతావు. జాగ్రత్త. దేవుని ఉగ్రతకు పాత్రుడైపోతావు. జాగ్రత్త. ఇప్పుడు దేవుడు ఏం చేయట్లేదని ఆకతాయిగా వచ్చేబాక, దీన్ని చులకనగా చూడబాక. గుండెలో భయం ఉండాలా, ఒంట్లో వణుకు రావాలా. ఇక్కడికి వచ్చినప్పుడు గుండెలో భయం ఉండాలా, ఒంట్లో వణుకు ఉండాలా. ఎట్టబడితే అట్లా దీంట్లో చేయేస్తానంటే కుదరదు. అవసరమైతే ఆగు. నేను బెంగళూరులో, మీరు ఆశ్చర్యపోతారు, నేనే ఆశ్చర్యపోయాను. నేను చర్చికి వెళ్తాను బెంగళూరులో. అదేంటంటే జాక్ పునన్ గారి చర్చికి వెళ్తాను నేను, మా ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్తాం. జాక్ పునన్ గారి చర్చ్ ఏంటంటే క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్ అంటారు దాన్ని, సిఎఫ్సి అని అంటారు. ఆయన చర్చెస్ అన్నీ కూడా భారతదేశంలో ఎక్కడున్నా కూడా సిఎఫ్సిగానే పిలువబడతాయి ఆయన చర్చెస్. మేము అక్కడికి వెళ్తాం. ఆయన పర్ఫెక్షనే. ఎప్పుడు ఆయన బోధించేది ఏంటంటే విశ్వాసి పర్ఫెక్ట్గా ఉండాలి అంటుంటాడు అన్నమాట. సంఘ పెద్దలు అలాగే బోధిస్తారు. ఒకరోజు మేము చర్చిలో ఉంటే ఒక సంఘ పెద్ద ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఆశ్చర్యంగా. ఆ అనౌన్స్మెంట్ ఏంటనంటే, వచ్చే వారం నుండి కొన్ని వారాల పాటు, ఇదే మాట అన్నాడు ఆయన, ఎన్ని వారాలు చెప్పలేదు,
వచ్చే వారం నుండి కొన్ని వారాల పాటు బల్ల కార్యక్రమం ఉండదు అని అన్నాడు ఆయన చర్చ్లో. ఎందుకబ్బా సడన్గా బల్ల కార్యక్రమం ఆఫ్ చేస్తారని నేను అనుకుంటున్నా. వెంటనే ఆయన ఏమన్నాడంటే, మనలో కొంతమంది అయోగ్యంగా సిద్ధపాటు లేకుండా జీవితాలు సరి చేసుకోకుండా దీంట్లో పాల్గొంటున్నట్టుగా మాకు తెలిసింది అన్నాడు ఆయన. తెలిసింది గనుక వాళ్ళని మేము కౌన్సిల్ చేసి వాళ్ళని సరి చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ బల్ల కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని మేము ఇష్టపడుతున్నాం అని అన్నాడు ఆయన. అసలు ఏంటండి ఆ డిసిప్లిన్, ఏంటి ఆ క్రమశిక్షణ, ఏమిటి ఆ నిర్ణయం? ఒక రీతిగా మనకి కొంత ఎక్స్ట్రీమ్గా అనిపించినా అది అవసరమేమో అనిపించింది మరో ప్రక్క. అంటే ప్రజల్లో ఆ భయం రేకెత్తించాల. ఇది దేవుని మనం ఏమంటాం, పరిశుద్ధ సంస్కారం అంటున్నాం కదా దీన్ని మనం. పరిశుద్ధ సంస్కారం అనేటప్పుడు దీంట్లో పరిశుద్ధులే పాల్గొనాలా, ఇది పరిశుద్ధంగానే జరగాల ఈ కార్యక్రమం. లేని ఎడల మనము బలహీనతకును రోగానికి మరణానికి గురైపోతామని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. మరొకసారి ఈ బల్ల కార్యక్రమం ఉన్నప్పుడు మీరు 2 సార్లు ఆలోచించాలా మీ సీట్స్లో నుంచి లేవడానికి, దీంట్లో పాల్గొనడానికి. సిద్ధపాటు లేకుండా రావద్దన్నాడు దేవుడు. ఇప్పుడు ఎన్ని చెప్పాను? 4 చెప్పాను నేను. దేవుడు అనుమతించే మరణాలు 4 ఉన్నాయి. ఫస్ట్ది ఏమన్నాను? దేవుణ్ణి ఆశ్రయించక, విచారణ చేయక ద్రోహము చేయువాడు కదా. ఆ మాట మొదటి మాటగా మనం జ్ఞాపకం చేసుకున్న మాట. వాని మీదకి మరణం వచ్చేస్తున్నావు. రెండవది ఏమన్నావు? అబద్ధం, డిసెప్షన్, మోసం. దేవుని సన్నిధిలోనే దేవుణ్ణే మోసం చేయాలని ప్రయత్నం చేస్తే కుదరదబ్బాయ్, కుదరదు. గాడ్ ఈ కెనాట్ బి మాక్డ్ అన్నాను నేను. దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును అనే మాట మీకు జ్ఞాపకం చేశాను. ఆ మొదటి సౌలు రాజు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మరొక మాట ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం తీయండి దయచేసి. అక్కడ ఒక మాట ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం చూడండి. తిరుగుబాటు చేయుట శోధ చెప్పుటను పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. తిరుగుబాటు, రెబెలియస్ నేచర్ అన్నాడు. నువ్వు ప్రభుని ఆశ్రయించట్లేదు అంటే తిరుగుబాటు చేస్తున్నావు అని అర్థం అన్నమాట. రెండోది మనం చూసింది ఏమిటంటే డిసెప్షన్ అనే మాట మీకు జ్ఞాపకం చేశాను. మూడవది దేవుణ్ణి గణపరచకపోవడం, దేవుణ్ణి గణపరచకపోవడం. నాలుగోది వివేచించకుండా దేవుని బల్లలో పాల్గొనే వారికి కూడా దేవుడు మరణాన్ని అనుమతింపజేస్తాడు. కబడ్దార్, జాగ్రత్తగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఫస్ట్ మరణం. ఏం మరణం అన్నానంటే ఫిజికల్ డెత్ గురించి మాట్లాడాం మనం. ఇంకా 2 మరణాలు చెప్పాను. ఏంటవి? ఆధ్యాత్మిక మరణం ఒకటి ఉంది, రెండో మరణం. ఈ ఫిజికల్ డెత్లో ఏం జరుగుతుందంటే దేవుని బిడ్డలారా, ఓ మనుష్యుడు మరొక మనుష్యు నుండి వేరు చేయబడతాడు. అంటే మన ప్రియుల నుండి మనం వేరు చేయబడతాం, మన ప్రియమైన వారి నుండి మనం వేరు చేయబడతాం. వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ అవర్ లవ్డ్ వన్స్ అనే మాట. అంటే అది బంధువులు కావచ్చు, మన సొంత కుటుంబీకులు, తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులు, ఎవరైనా కానీ వీళ్ళ నుండి మనం వేరు చేయబడతాం, మన సంఘస్థుల నుండి మనం వేరు చేయబడతాం. ఇప్పుడు స్పిరిచువల్ డెత్ రెండవది ఈ ఆధ్యాత్మికమైన మరణం. ఏంటి ఆధ్యాత్మికమైన మరణం? ఇప్పుడు ఇందాక మనకి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనకి మొదటి 5 వచనాలు చదివి వినిపించబడ్డాయి. 2వ అధ్యాయంలో అక్కడే ఫస్ట్ వచనం మనం గమనిస్తే 2వ అధ్యాయంలో ఏమనుంది? మీ అపరాధముల చేత పాపముల చేత ఏమైపోయారు? మీరు చచ్చిపోయారు. స్పిరిచువల్ డెత్ అంటారు దీన్ని. ఈ ఆధ్యాత్మికమైన మరణం దేన్ని బట్టి వచ్చిందనంటే పాపమును బట్టి వస్తుంది అన్నమాట. ఆదాముతోనూ అవతోనూ ప్రభు ఏమన్నాడు? ఇది మీరు తిను దినమున చచ్చెదరు. ఏంటా చావు?
ఫిజికల్ డెత్ కాదు అది. వాళ్ళు శారీరకంగా చావలేదు ఆ రోజున, తిన్నారు బట్ చచ్చారు. ఎలా చచ్చారంటే ఆధ్యాత్మికంగా. ఆధ్యాత్మికమైనటువంటి మరణంలో జరిగేది ఏమిటంటే మనము దేవుని నుండి వేరు చేయబడతాం. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఫిజికల్ డెత్లో, శారీరక మరణంలో మన ప్రియుల నుండి మనం వేరు చేయబడతాం. ఆధ్యాత్మికమైన మరణంలో దేవుని నుండి మనం వేరు చేయబడతాం. వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్. ఈ ఎడబాటు అనేది తాత్కాలికమే. బై ద వే గుర్తుపెట్టుకోండి, ఇది తాత్కాలికమైన ఎడబాటే. ఒకవేళ ఒక మనుష్యుడు పాపంలో పడి దేవుని నుండి దూరం అయిపోయి మళ్ళీ ఏదో ఒక సందర్భంలో దేవుని వాక్యం చేత పట్టబడి అతడు పశ్చాత్తాపడి తిరిగి ప్రభు దగ్గర వచ్చే ఛాన్స్ ఉంది. ప్రభు రక్తంలో కడగబడి మళ్ళీ ప్రభుతో అంటుకట్టబడి ఆ జీవాన్ని పొందుకొని ఆధ్యాత్మికంగా మళ్ళీ జీవాన్ని బ్రతికేటువంటి అవకాశం ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి ఒక మాట అంటాడు సేవకులతో, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. ఎప్పుడు చచ్చాడు వీడు? ఇది ఆధ్యాత్మికమైన మరణం. ఎప్పుడు చచ్చాడంటే తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే తండ్రితో నాకు సంబంధం లేదనుకున్నాడో అప్పుడే ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడు. మళ్ళీ ఆడు పశ్చాత్తాపడి ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి అన్నాడు, ఇప్పుడు వీడు బ్రతికాడు అన్నాడు. మళ్ళీ ఈ నా కుమారుడు చచ్చి మళ్ళీ బ్రతికాడు. కనుక ఈ సెకండ్ డెత్ ఈ స్పిరిచువల్ డెత్ ఏదైతే ఉందో, రెండో రకమైన మరణం, ఈ స్పిరిచువల్ డెత్ అన్నాం. దీంట్లో దేవుని నుండి మనం వేరు చేయబడతాం. పాపం చేసిన వాడు దేవునికి దూరం అయిపోతాడు. అందుకనే మనందరికీ తెలిసిన ఒక మాటే, చదువుకోవడం ఎంతైనా మంచిది. యెషయా గ్రంథం తీయండి దయచేసి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం తీయండి. మొదటి 2 వచనాలు చూద్దాం ఒకసారి. 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రక్షింపనేరక ఉండునట్లు కొరచగాలేదు ఆయన చెవులు. ఏమైందంట? ఇప్పుడు ఏమైందంట? మీ దోషములు మీకును దేవునికిని మీ పాపములు మీకు మరుగు చేసను గనక ఆయన ఆలకింపక ఉన్నాడు. ఆలకింపక ఉన్నాడు. ఏమడ్డు వచ్చిందన్నాడు? మీ దోషమే, మీ పాపమే దేవునికి అడ్డుగా వచ్చేసింది. మీకు దేవునికి అడ్డుగా అంటే యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్. మీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. ఇక మీరు ఎంత మొరపెట్టినా కుదరదబ్బాయి. ముందు నీ పాపాన్ని సెట్ చేయి. పాపాన్ని సెట్ చేయి. పాపాన్ని సరి చేసుకోకుండా నువ్వు ఎంత మొరపెడితే ఏంటి? ఈ లెంటన్ సీజన్లో వచ్చిన గొడవిదే మనకి. లెంటన్ అనగానే 40 days డిక్లేర్ చేసి పడేస్తాం ఉపవాసం. నువ్వు 40 కాదు 80 రోజులు ఉపవాసం అన్నా నీ పాపాన్ని నువ్వు సరి చేసుకోకపోతే ఉపయోగమే లేదు. 80 రోజులు ఉపవాసం ఉన్నా ఉపయోగం లేదు. ఏదో అలవాటుగా చేయబాకండి. ఇది అలవాటు అవ్వకూడదు. ఇది ఆచారం అవ్వకూడదు. 40 రోజులు ఉపవాసం అంటే బాబోయ్ ఈ 40 రోజులు మేము పువ్వులు పెట్టుకోము, 40 రోజులు ఉత్తమము దగ్గం అంటే కుదరదు. మరి తర్వాత 40 రోజుల తర్వాత ఇంకెట్లా ఉండొచ్చేటి? వాస్తవంగా ఈ 40 రోజుల్లో నీ జీవితం సెట్ చేసుకుంటే మిగతా అసలు ఇంకా జీవితకాలం అంతా సెట్ అయిపోయినట్టే. ప్రతిసారి 40 రోజులు ఎందుకు మళ్ళీ ఉండాలి నువ్వు? అదేంటంటే నీకు అలవాటు అయిపోయింది అనమాట. నీకు అలవాటు అయిపోయింది. ఇది సరిగ్గా నీ పాపాలు ఒప్పేసుకోవట్లేదు. నువ్వు సరిగ్గా పశ్చాత్తాపట్లేదు. నీ బలహీనతలన్నీ దేవుడు నీకు చూపిస్తున్నాడు, అయినా నువ్వు వదులుకోవడానికి ఇష్టపడలేదు. నీ అక్రమ సంబంధాలు, నీకున్న పాపపు అలవాట్లు కొన్ని ఉన్నాయి. రహస్యమైన జీవితం ఒకటి ఉంది, దాన్ని ప్రభు దగ్గర నువ్వు ఒప్పేసుకోవట్లేదు. జాగ్రత్త. మీరు ఒక సంఘటన యెహోషువ గ్రంథంలో, నేను ఫస్ట్ సంఘటన చెప్తాను, ఆ తర్వాత వచనం చూపిస్తాను మీకు. నా వైపు చూడండి అందరూ. యెరికో పట్టణం మీద విజయాన్ని సాధించిన తర్వాత, అది యెరికో పట్టణము శపితమైన పట్టణం కనుక దాంట్లోంచి ఏం తీసుకొని వెళ్ళొద్దని దేవుడు చెప్తాడు. ఆకాను కొంత బంగారం వెండి వస్త్రాలని దొంగిలించేస్తాడు. అక్కడి నుండి దాచిపెట్టుకుంటాడు. దేవునికి తెలుస్తుంది.
ఆ తదుపరి ఇశ్రాయేలీలు హాయి అని ఒక చిన్న పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ హాయి అనే పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు చిత్తుగా ఓడిపోతారు. వాళ్ళు కొద్దిమంది అయినప్పటికీ హాయి వాళ్ళు వీళ్ళని బాగా వెంటాడి చంపేస్తారు. కొంతమందిని, ఒక 37 మందిని చంపేస్తారు. వీళ్ళు పారిపోయి వచ్చేస్తారు ఇశ్రాయేలు. ఆ అవమానం తట్టుకోలేక పారిపోయి వచ్చినప్పుడు యెహోషువ కొంతమంది పెద్దల్ని సమకూర్చుకొని ఒక పని చేస్తాడు. ఇప్పుడు అది మీకు చూపించాలనుకోండి. మీరు ఇప్పుడు యెహోషువ గ్రంథం తీయండి దయచేసి. 7వ అధ్యాయమే, 7వ అధ్యాయం. మీరు ఒకసారి 7వ వచనం, 6వ వచనం, 7వ వచనం గమనిద్దాం. 181 పేజ్ నెంబర్, 6, 7 వచనాలు. ఎవరు? యెహోవా కాదు, యెహోషువనే. రైట్. ఏమన్నారు? అయ్యో ప్రభువా యెహోవా. ఆగండి. చాలే, నాకు అర్థమైపోయింది. ఇక్కడ పాయింట్ అర్థమైంది కదా మీకు. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు బట్టలు చించుకొని ఉపవాసం ఉండి తలల మీద ధూళి పోసుకొని దేవుని సన్నిధిలో యెహోషువ ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు పెద్దలతో పాటు కలిసి. అయ్యో ప్రభువా యెహోవా అని ప్రార్థన చేస్తున్నాడు. ఏట్రా అంటే, మాకెందుకు ఈ అపజయం, ఎందుకు ఈ అపజయం? ఓడిపోయినందుకు గోల. ఇంట్లో మనం అనుకున్నది జరగనప్పుడు, సీటు దొరకనప్పుడు, పెళ్ళిళ్ళు అవ్వనప్పుడు ఇలా గోల పెట్టేస్తూ ఉంటాం మనం. అప్పుడు ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ మాట, 10వ వచనం చూడండి. ఇప్పుడు 10వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఏమన్నాడు? లెమ్ము, నీవేళ ఇశ్రాయేలీలు పాపము చేసి, హలో ఏం చేశారట? పాపము చేసి ఉన్నారు. దేవుని బిడ్డారా గమనించండి. అందుకనే 13వ వచనం ఏమన్నాడు? నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి ఏమన్నా రేపటికి మిమ్మల్ని మీరు చాలా అక్కడ ఆపేయండి. నాకు ఇది చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఎలాగా ఊహించాడంటే, నేను యెహోషువ కన్నీళ్లు గారుస్తూ ఉపవాసం ఉండి ధూళి పోసుకొని ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంటే దేవుడు వచ్చి, ఏటైనా నువ్వు ఇక్కడ ఉన్నావు, లే అన్నాడు. లే, ఇది కాదు నాకు కావాల్సింది అన్నట్టుగా ఉంది. యెహోషువ, నాకు కావాల్సింది ఈ ఏడుపు కాదు, ఈ ఉపవాసం కాదబ్బాయ్, నాకు కావాల్సింది ఇశ్రాయేలీయులు పాపం చేశారు, ముందు ఆ పాపాన్ని సెట్ చేయమన్నాడు, ఆ పాపాన్ని సరి చేసుకోమన్నాడు, వాళ్ళని పరిశుద్ధపరచమన్నాడు, అప్పుడు ఏడవమన్నాడు వచ్చి, అప్పుడు ప్రార్థన చేయమన్నాడు వచ్చి. ఇప్పుడు మనం చేయాల్సింది కూడా అదే. స్పిరిచువల్ డెత్లో దేవునికి దూరం అయిపోతాం, దేవుని నుండి వేరు చేయబడతాం. పాపము వలన వచ్చు జీతం మరణం. ఏ మరణం ఇది? ఆధ్యాత్మికమైన మరణం. రోమా 6:23. అలాగే రోమా 8:13 ఇంకొక మాట ఉంది, శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మనము ఏమైదో, శరీరానుసారంగా ప్రవర్తించిన వాడు చచ్చిన వారమై ఉంటాం. అర్థమైందా? శరీరానుసారంగా ప్రవర్తించటంటే పాపపు కోరికల్ని అనుసరించి ప్రవర్తించటం అన్నమాట. ఇదంతా ఏంటంటే ఆధ్యాత్మికమైన మరణాన్ని గురించి మాట్లాడుతున్న విషయం దేవుని బిడ్డ. దీన్ని స్పిరిచువల్ డెత్ అంటారు. ఈ ఆధ్యాత్మికమైన మరణం జరిగేది ఏంటంటే, మనం దేవుని నుండి తాత్కాలికంగా వేరు చేయబడతాం అని జ్ఞాపకం చేయబడతాం. ఇంకా చివరి మరణం ఒకటి చెప్తాను. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి రండి దయచేసి. 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడను. ఈ అగ్నిగుండం ఏంటి? హలో చెప్పండి, అగ్నిగుండం ఏంటి? మూడో రకమైన మరణాన్ని ఏమన్నాను నేను? రెండో మరణం అని చెప్పాను. ఒకటేమో భౌతిక మరణం, రెండోది ఆధ్యాత్మిక మరణం, మూడోది రెండవ మరణం, సెకండ్ డెత్. ఈ సెకండ్ డెత్ అనేది ఏంటనంటే అగ్నిగుండం అన్నాడు. ఈ అగ్నిగుండం, ఈ రెండవ మరణం ఏం చేస్తుంది? మళ్ళీ ఒక మనిషిని దేవుని నుండి పర్మనెంట్గా వేరు చేస్తుంది అనమాట. ఇక మళ్ళీ అనుకొచ్చేది ఉండదు. ఇక నో మోర్ కమింగ్ బ్యాక్ టు గాడ్.
ఈ అగ్నిగుండంలో పడ్డోడు ఇక వెనక్కి రాలేడు. ఇక అక్కడ రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు, పశ్చాత్తాపడ్డా ఇంకా అక్కడ ఏమి ఛాన్స్ ఉండదు దేవుని బిడ్డ. మళ్ళీ వెనక్కి రాలేవు. ఇక పర్మనెంట్లీ యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్ ఇటర్నలీ. ఇంకో మాట చెప్పాలంటే నిత్యంగా నువ్వు దేవుని నుండి వేరు చేయబడతావు. యు ఆర్ ఇటర్నల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్ అనే మాట. ఈ అగ్నిగుండంలో పడిపోతాడట. ఈ అగ్నిగుండంలో ఎవరు పడతారు? దేవునికి దూరమైన వాళ్ళేనా సిస్టరు? ఇప్పుడు మనం అందరం దగ్గర ఉన్నామేటి? ఆ తర్వాత వచ్చిన చదవండి, 15 వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల ఎక్కడ పడతాడు? అగ్నిగుండంలో. ఎవడు పడతాడు అగ్నిగుండంలో? జీవగ్రంథంలో ఎవరి పేరైతే రాయబడదో ఆడు పడతాడు. మరి ఎవరి పేరు రాయబడుతుంది అక్కడ? ద మోమెంట్ యు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, ఏ క్షణాన్నైతే నీ పాపాలు ఒప్పేసుకొని యేసుక్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు యేసుని నీ రక్షకునిగా ప్రభునిగా నువ్వు అంగీకరిస్తావో ఆ క్షణమందే నీ పేరు జీవగ్రంథంలో రాసేసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అక్కడ పేరున్నోడు ఇక అగ్నిగుండానికి వెళ్ళడం, అక్కడ పేరు లేనోడు అగ్నిగుండంలో పడిపోతాడు. నేను ఇప్పుడు వివరించడానికి నాకు టైం లేదు, నా టైం అయిపోయింది. ఒక లిస్ట్ ఇచ్చాడు, అగ్నిగుండంలో పడేవాళ్ళ లిస్ట్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, 21వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు అందరూ చదవండి అమ్మ, అందరు సంఘం అంతా చదవండి. ఇక పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందు. ఇది ఎన్నో మరణం. ఈ లిస్టులో మీరు ఎవరన్నా ఉన్నారా? చూసుకోండి. అబద్ధాలు ఆడేవాళ్ళ లిస్టులో, పిరికి వాళ్ళ లిస్టులో, అవిశ్వాసులుగా జీవిస్తున్న వాళ్ళ లిస్టులో, వ్యభిచారం చేస్తున్న వాళ్ళ లిస్టులో, అహం, ప్రైడ్, ఈగో, నేనంటే ఏమనుకున్నావు అని అంటాడు అన్నమాట ఒకడు. అహం. ఈ లిస్టులో ఉన్నారేమో చూసుకోండి, నాకు తెలియదు మీ సంగతి. మనం అందరం చూసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. దేవుణ్ణి రిజెక్ట్ చేసిన వాళ్ళు, దోస్ హూ రిజెక్ట్ గాడ్, దోస్ హూ రిజెక్ట్ హిస్ సాల్వేషన్ అండ్ దోస్ హూ డై వితౌట్ సాల్వేషన్. ఎవరైతే దేవుణ్ణి తృణీకరిస్తారో, దేవుని యొక్క రక్షణ తృణీకరిస్తారో, ఎవరైతే రక్షణ లేకుండా చచ్చిపోతారో వాళ్ళందరూ ఈ అగ్ని గంధకంతో కూడిన గుండంలో పడవేయబడతారు. ఇది 2వ మరణం అన్న. యాక్చువల్గా లెంటన్ సీజన్ మన జీవితాల్ని, ఆధ్యాత్మిక జీవితాల్ని సరి చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. ఇప్పుడు బాగుపడినోడికి ఎప్పటికీ బాగుపడ్డు సంవత్సర కాలం అంతట్లో. ఈ సీజన్లో నీ జీవితం మార్పు చెందకపోతే ఇక సంవత్సరం అంతా మార్పు చెందే అవకాశం లేదు. ఇక ఈ సీజన్లో విన్నంతగా దేవుని ప్రేమను గురించిన ప్రసంగాలు వినం మనం. ఈ సీజన్లో విన్నంతగా దేవుని త్యాగాన్ని, దేవుడు మన పట్ల చేసిన కార్యాన్ని గురించి విన్నంతగా ఇంకా ఏ సీజన్లో వినం. సిలువలో జరిగిన కార్యమే ఈ సీజన్లో ఎక్కువగా మనం వింటాం. ఏమండోయ్, సరి చేసుకోవాల్సిన సీజన్ ఇది. ఈ 2వ మరణానికి మనం ఎవరం గురి కాకూడదని ప్రార్థిద్దాం. ఆధ్యాత్మికమైన మరణంలో ఉన్నవారు తిరిగి ప్రభు దగ్గర రావడానికి అవకాశం ఉందని చెప్పాను. పాపంలో పడిపోయి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు పశ్చాత్తాపడి ప్రభు దగ్గర రావచ్చు, అవకాశం ఉంది. ప్రభు క్షమిస్తాడు, అంగీకరిస్తాడు, మళ్ళీ చేర్చుకుంటాడు. రండి. పడిపోయినోడు పడిపోయిన దగ్గర ఉండబాకండి. ఎట్టాగో పడిపోయాను కదా అని చెప్పి కాళ్ళు ఆరబరుచుకొని కూర్చోబాకండి. అక్కడ లెగండి, పశ్చాత్తాపడండి, అరవండి, కేకేయండి, క్షమించమని అడగండి ప్రభువుని. ప్రభు క్షమిస్తాడు.
తన బిడ్డగా చేర్చుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. తాళ్ళు వంచి నిశ్శబ్దంగా ఎవరి మనసులో వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ఒక క్షణం. ఇక నేనేం మాట్లాడాల్సిన పని లేదు. ప్రభు ఏ ఏ విషయాల గురించి మీతో మాట్లాడాడో మీకు బాగా తెలుసు. ఆ విషయాలను బట్టి ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరే స్వపరీక్ష చేసుకొని వివేచించుకొని సరి చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మన బలహీనతలు, మన లోపాలు, మన పాపము ఇవన్నీ ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలో హృదయపూర్తిగా మనల్ని మనం పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పేసుకొని మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుందాం. స్తోత్రం ప్రభు, మమ్మల్ని ప్రేమించి ఈ ఉదయకాలం మీరు మాతో మరొకసారి ముచ్చటించి మమ్మల్ని హెచ్చరించి గద్దించి ఆదరించినందుకై నీకు స్తోత్రం దేవా. యోగ్యమైన సమర్పణ ఈ ఉదయకాలం నీ సన్నిధిలో చేసుకొని నీ బిడ్డలుగా జీవించే కృపను మాకు దయచేయమని, నీ దాసుని యొక్క పరిచర్యను దీవించమని, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, సంఘ పెద్దలు సంఘమంతటిని కూడా మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.